చికెన్ పకోడీకి టేస్ట్లో ఏమాత్రం తీసిపోకుండా మష్రూమ్ పకోడీని క్రిస్పీ అండ్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికోసం 300 గ్రామ్స్ మష్రూమ్ని అయితే శుభ్రంగా వాష్ చేసుకొని పెద్ద పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ శనగపిండిని వేసి ఈ పౌడర్లన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం కడిగి కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని అయితే వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మష్రూమ్స్లో కొంచెం తడి ఉంటుంది కాబట్టి మనం వాటర్ అయితే చూసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం వాటర్ అయితే స్ప్రింకిల్ చేసుకొని పిండి మొత్తం మష్రూమ్స్కి బాగా పట్టేటట్లుగా కలుపుకోవాలి. లూజ్గా కలుపుకుంటే డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ బాగా పీల్చేస్తాయి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కాక ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మష్రూమ్స్ని అయితే ఇలా పకోడీలా వేసుకోవాలి. మష్రూమ్స్లో ప్రోటీన్, మినరల్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అయితే చాలా బాగుంటాయి. ఈ పకోడీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు నిజంగా చికెన్ పకోడీయే గుర్తొస్తుంది టేస్ట్లో మాత్రం. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఇలానే అన్నీ వేపుకొని మిగిలిన పిండిలో కొన్ని పచ్చిమిర్చి, జీడిపప్పులను కూడా వేసి వాటిని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగాక అన్నింటినీ కలిపి మనం వేడివేడిగా సర్వ్ చేసుకుంటే వేడివేడిగా క్రిస్పీగా మష్రూమ్ పకోడీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి.